హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ నుండి మన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి వేరే ఎటువంటి యాప్స్ అవసరం లేదు. మనం డైలీ యూస్ చేస్తున్న ఫోన్పే, పేటిఎంలోనే చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఫోన్పే యూస్ చేసి ఎలా క్రెడిట్ కార్డ్ నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకుందాం. మనం యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ రెంట్ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ హోమ్ ఆర్ షాప్ రెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రెంట్ అమౌంట్ అండ్ ప్రాపర్టీ నేమ్ అయితే అడుగుతుంది. రెంట్ అమౌంట్ దగ్గర మీరు 1000 కన్నా ఎక్కువ అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ 10,000 అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ ప్రాపర్టీ నేమ్ దగ్గర మీ నేమ్ ఇచ్చేసుకోండి సింపుల్గా. అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ల్యాండ్ లార్డ్ నేమ్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ ఐడి అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ల్యాండ్ లార్డ్ నేమ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ నేమ్ లేదంటే ఎవరో ఒకరి నేమ్ ఇచ్చేసుకోండి. దాని తర్వాత మీరు ఇక్కడ మీ ఫ్రెండ్స్ యొక్క ఫోన్ నెంబర్ లేదా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఐడిని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూపీఐ ఐడి, నేనైతే యూపీఐ ఐడిని సెలెక్ట్ చేసుకొని నా వేరే యొక్క యూపీఐ యాప్లో ఉన్న యూపీఐ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. వన్స్ మీరు యూపీఐ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ అమౌంట్ ప్లస్ మీకు ఛార్జెస్ కూడా కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు 10,000కి 200 రూపీస్ అయితే ఛార్జెస్ పడ్డాయి. అంటే 1000కి 20 రూపీస్ చొప్పున 10,000కి 200 రూపీస్ అనమాట. మీకు ఇక్కడ పే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ పే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. వన్స్ మీరు ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అయితే మీరు ఇచ్చిన యూపీఐ ఐడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దట్స్ ఇట్ వ్యూవర్స్. ఇలా మీరు మీ క్రెడిట్ కార్డ్ని యూస్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.